నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. అలాగే మహేష్ రెడ్డి అన్న యాక్సిడెంట్లో చనిపోవడం మనందరం చూసాం. ఈరోజు మళ్ళీ వాళ్ళ భార్యకు మళ్ళీ అవకాశం కల్పించే పరిస్థితి ఈరోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలాగే దీన్ని అధికార పార్టీ వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఎంతో మంచి వ్యక్తి మహేష్ రెడ్డి, ఒక మంచి వ్యక్తి దుర్మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. అలాంటి వ్యక్తికి ఈరోజు మనం గౌరవం ఇవ్వడం అంటే నిజంగా ఆ కుటుంబం నుంచి మళ్ళా వాళ్ళ భార్యను ఈరోజు మళ్ళా అదే స్థానాన్ని పోటీ చేసి మనం ఆ స్థానానికి ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అలాంటి ఆలోచనలు కాకుండా వాళ్ళు కూడా పోటీ చేసి ఆ కుటుంబం మీద గెలవాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ టైంలో మనం ఏం మాట్లాడినా కూడా బాగుండదు. సరే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మానవీయ కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి ఆమెకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి పార్టీ వాళ్ళను కూడా మనం కోరుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా దాని గురించి చాలా నీట్గా చెప్పాడు. ప్రతి పార్టీ వాళ్ళు కూడా అన్ని పార్టీలు సహకరించాలని కూడా ఆయన కోరడం జరిగింది. అయినా ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ అలా జరగేదానికి వీలు కాదు, ఎలాగైనా మేము కూడా గెలుస్తామనే ఒక ధీమాతో వాళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది. సరే, ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించవచ్చు. కానీ ఈ ఎన్నిక అనేది సజావుగా జరిపి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాంటి కక్ష సాధింపులకు పోకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలని చెప్పేసి ఇట్లా ఎన్నికల అధికారిని కానీ అలాగే పోలీసు వారికి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నిక సజావుగా జరపాలని కోరుకుంటా ఉంటాం. అలాగే ప్రజలు కూడా ఆలోచన చేయాలి, మహేష్ రెడ్డి ఎంత మంచివాడో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు మనం ఆయన జెడ్పీటీసీగా ఎన్నుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈరోజు ఆయన దగ్గర మన వద్ద లేడు. మరి ఆ కుటుంబాన్ని మళ్ళా ఆదుకోవాలని ఒక సదుద్దేశంతో ఈరోజు అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఆ కుటుంబానికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఈరోజు మనం చూసాం. కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఆలోచన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించినలే కాకుండా ప్రతి పార్టీ వాళ్ళు కూడా మానవీయ కోణంలో ఆలోచన చేసి ఆ కుటుంబాన్ని మళ్ళీ ఒకసారి మనం ఆమెకు ఈ ఎన్నిక ద్వారా ఆమెను మళ్ళీ ఒకసారి జెడ్పీటీసీగా ఎన్నిక చేసుకొని ఆమెకు మనం గౌరవం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను అందరినీ మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు పులివెందుల ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతో ఈరోజు మనం మహేష్ రెడ్డి అన్న వాళ్ళ భార్యను గెలిపించుకుందామని చెప్పి మీ అందరికీ మరీ కోరుకోవడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ను ఎదుర్కోవడం అని అదే చెప్తా ఉండా. నేను ఇందాకే చెప్పాను కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరగాలి. జరిగితే 100% ఏం జరుగుతుందో సరే, బలాబలాలు అనేది ఎవరైనా ఉండొచ్చు, గెలుపోవటంలో సహజం. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరగాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఎక్కడే కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఇట్లా ఎన్నికల అధికారులు కానీ ఇట్లా పోలీసు వారు కానీ దీన్ని కట్టుదిట్టంగా తీసుకొని ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోకుండా సజావుగా ఎలక్షన్ జరిగే పరిస్థితి వాళ్ళు తీసుకురావాలని నేను కోరుకుంటా ఉన్నాను.